ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ సమగ్రతకు అవరోధం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న సమాచారంతో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూర్ మహమ్మద్తో పాటు మరో వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. ఉపా చట్టం కింద నిందితులను అరెస్టు చేశామన్నారు. వీరిద్దరూ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం షేర్ చేసినట్లు గుర్తించామన్నారు. పాకుకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో నిందితుడు సభ్యుడిగా ఉన్నాడని చెప్పారు. నిషేధిత వాట్సాప్ గ్రూపులు 6, పాకుకు చెందిన మరో 30 గ్రూపుల్లో అతడు సభ్యుడిగా ఉన్నాడని ఎస్పీ వెల్లడించారు. లోనికోట ఏరియాకు చెందినటువంటి కొత్వాల్ నూర్ అహ్మద్, ఇతను వయసు 42 సంవత్సరాలు. ఇతను చికెన్ బిర్యానీ తయారు చేసి హోటల్లో పనిచేస్తున్నాడు. ఇతను బ్యాండ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి బుక్ రూపంలో కూడా రాబడిన సమాచారం మేరకు స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ లోకల్ పోలీస్ నల్గొండ ఈజ్ ఐఓ ఫర్ దిస్ కేస్ ఆధ్వర్యంలో హౌస్ సర్చ్ చేసి ఒక సెల్ ఫోన్, 2 సిమ్ కార్డులు అండ్ ఒక బుక్ 276 పేజెస్లో ఉంది. ఆ బుక్లో ఈ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి మెసేజ్లు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసి దాన్ని ప్రదర్శించడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి yesterday we have shown him arrest under UPA Act and other sections of the IPC which are telling about that enmity, hatred and enmity develop చేయడం అండ్ దేశ సమగ్రతకు సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం, అలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, అలాంటి సెక్షన్స్లో ఎస్టర్డే అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి పంపించడం జరిగింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలుకు అతని 14 రోజులు రిమాండ్ విధించి పంపించడం జరిగింది. ఈ వ్యవహారంలో అతని యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే జైషే-ఈ మహమ్మద్, సదాయి జిహాద్,